హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా ఈజీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అదేంటో అనుకుంటున్నారా? బంగాళదుంపతో అతి సులువుగా చేసుకునే పొటాటో బైట్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అంతే టేస్ట్గా కూడా ఉంటాయండి. లోపల సాఫ్ట్గా, బయట క్రిప్సీగా చాలా బాగుంటాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న బంగాళదుంపలను చాకుతో సగానికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బంగాళదుంపలన్నింటినీ కుక్కర్లో నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించుకున్న బంగాళదుంపలన్నింటినీ వాటిపైన తొక్క తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బంగాళదుంపలను మరీ ఎక్కువగా ఉడికించకూడదండి. ఎక్కువగా ఉడికిస్తే ఆయిల్ పీల్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ బంగాళదుంపలన్నింటినీ మెత్తగా చేసుకోవాలి. మీరు ఈ బంగాళదుంపలను తురుముకోవచ్చు, లేదంటే ఇలా గరిటెతో మెత్తగా కూడా కలుపుకోవచ్చు. ఇలా మనం బంగాళదుంపలన్నింటినీ కలుపుకోవాలి మెత్తగా. ఇందులోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్కి సరిపడా సాల్టు, 1 స్పూన్ కారం. మీరు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు క్రిప్సీగా కావాలి అనుకుంటే 1 స్పూన్ వరిపిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ మిశ్రమానికి అంతటికీ పట్టించేలా బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదండి. మనకి లూజ్గా ఉంది అనుకుంటే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈ పొటాటో బైట్స్ని చేసుకోవడానికి పిండి అనేది సాఫ్ట్గా చపాతీ పిండిలా ఉండాలి. అప్పుడే సూపర్ టేస్ట్గా ఈ రెసిపీ మనకి బాగుంటుంది. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని చేతిలోకి తీసుకొని చిన్న చిన్న బౌల్స్గా చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో బైట్స్ని మీరు కావాలంటే 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి వేయిస్తే సాఫ్ట్గా వస్తాయి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో బైట్స్ని ఇందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పొటాటో బైట్స్ని ఫ్రై చేసుకోవాలి. పొటాటో బైట్స్ వేసిన వెంటనే కలపకూడదు. 1 నిమిషం అయిన తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి. వీటిని అన్ని వైపులా కలుపుతూ సమానంగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసివేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా పొటాటో బైట్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా సాస్తో సర్వ్ చేసుకుని వేడివేడిగానే కాదండి, చల్లారితే కూడా చాలా క్రిప్సీగా టేస్ట్గా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.